పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా నడుస్తున్నాయని చెప్పారు. జగన్ అరాచక పాలనలో రాష్ట్ర ప్రగతి 5 ఏళ్లు వెనక్కిపోయిందని, కూటమి ప్రభుత్వంలో ప్రగతి పరుగులు పెడుతోందని తెలిపారు. అబద్ధాలు అసత్యాలతో ప్రజల్ని మరలా మభ్యపెట్టి దగా మోసం చేయాలనుకుంటే నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని తేల్చి చెప్పారు. భవిష్యత్తులో సానుభూతితో జగన్కు ఓటు వేస్తే భస్మాసుర హస్తంగా మాదిరిగా జీవితాన్ని భస్మం చేస్తాడని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధికి రాక్షస మోకలాగా వైసీపీ నాయకులు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు మంత్రి రామానాయుడు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినటువంటి మొదటి 2 సంవత్సరాలు పాలన ఏ రకంగా సాగింది, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల మొదటి పరిపాలన ఎట్లా జరుగుతుందో ఒక్కసారి మీరు బేరీ చేసుకోమని మీ అందరినీ కూడా అడుగుతూ ఉన్నా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలన దేనితో ప్రారంభమైంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధ్వంసంతో ప్రారంభమైంది. ప్రజా వేదికను కూలగొట్టడం ద్వారా ఆ రోజు పరిపాలన ప్రారంభమైంది జగన్మోహన్ రెడ్డిది. ఆ రోజు వచ్చి రాగానే కలెక్టర్లతోటి ఎస్పీలతోటి మీటింగ్ పెట్టాడు. ప్రజావేదికలో మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి ఏసీలు వేసుకుని రాత్రి 11 గంటలకి ఈ ప్రజావేదికని కూర్చున్నటువంటి నీడనున్నటువంటి ప్రజావేదికను కూలగొట్టమని ఆదేశాలు ఇచ్చాడని అంటే అతని యొక్క దృక్పథం ఎటువంటిదో మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. మనందరికీ తెలుసు, మన భారతీయ సంస్కృతి తెలుసు, మన సాంప్రదాయాలు తెలుసు. ఆఖరికి విష సర్పం అని తెలిసినా కూడా పాముని చంపడానికి కూడా మనం చాలా మంది ఇష్టపడరు. ఇంట్లో కొంతమంది ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే వసలా కూడా పామును చంపనేవారు. అంటే అటువంటి సంస్కృతి